నీ జీవితంలో నీవు కృపను ఎంతగా నువ్వు ఎంటర్టైన్ చేస్తావో, నువ్వు కృపను ఎంతగా నువ్వు అలౌ చేస్తావో, దేవుని యొక్క కృపను పనిచేయడానికి ఆ కృప ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని అంతగా బ్లెస్ చేస్తూ పోతుంది. హల్లెలూయా, ఆమేన్. అయితే మనం ఏం చేయాలి బ్రదర్? ఏం చేయాలి? సింపుల్. ఫిల్ యువర్ హార్ట్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపుకోవాలి. రెండవది, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి. ఏమని? పరిశుద్ధాత్మ దేవా, నా హృదయంలో నేను వాక్యం చదివినాను, ఈరోజు ఒక 20 అధ్యాయాలు చదివినాను ప్రభా, మీరు ఈ వాక్యాన్ని నా జీవితంలో పనిచేసేట్టు చేయండి. ఆమేన్. కృప అనేది దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు కార్యం చేస్తుంటేనే కృప అనేది నీ జీవితంలో పెరుగుతుంది. హల్లెలూయా, ఆమేన్. సో గ్రేస్ ఇస్ డివైన్ వర్కింగ్ ఇన్సైడ్ అ మ్యాన్. దేవుని యొక్క కార్యం నీలో జరుగుతున్నప్పుడు అవుట్పుట్స్ ఇతరులు చూస్తూ ఉంటారు. హల్లెలూయా. సో ఏం జరుగుతుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ విల్ బి ఎంపవర్డ్. నీకు తెలియకుండానే నీకు ఒక సామర్థ్యం వస్తుంది. వాట్ ఈస్ దట్ ఎంపవర్మెంట్? దిస్ ఈజ్ ఎంపవర్మెంట్ నాట్ టు సిన్. నువ్వు కృపలో నడుస్తున్న వ్యక్తివి, దేవుని కృపని జీవితంలో పనిచేయాలా అని కోరుకుంటున్న వ్యక్తివి, పరిశుద్ధాత్మ దేవుని నువ్వు అలౌ చేస్తున్నావు కార్యం చేయమని. అప్పుడు ఏం జరుగుతుందంటే నీ జీవితంలో పాపం అనే దానికి నువ్వు అవకాశం ఇవ్వవు. చాలామందికి అపోహ ఏంటంటే కృప అంటే ఎన్ని తప్పులు చేసినా ఏం కాదు, క్షమిస్తాడు దేవుడు, అది కృప అనుకుంటుంది. అది కృప కాదు. దట్ ఈస్ పార్షియల్లీ కూడా కాదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే డెలిబరేట్గా తప్పులు చేస్తుంటే ఎట్లా కృప పనిచేస్తుంది? నీకు తెలిసి నువ్వు తప్పు చేస్తే అది కృప ఎలా పనిచేస్తుంది? అర్థమవుతుందా? యు ఆర్ అట్ అ వర్జ్ ఆఫ్, నువ్వు గొర్రెపిల్ల అయితే ఆ యొక్క మురికి కాలువలో పడితే ఎప్పుడు బయటపడాలని ఆలోచిస్తుంది. గొర్రెపిల్లకి ఇష్టం లేదు ఆ మురికి కాలువలో పడడం. పందికి పడినానా నేను ఇక్కడే ఉంటాను అంతే. సో ఫాలింగ్ ఇన్ సిన్ ఈజ్ డిఫరెంట్, లివింగ్ ఇన్ సిన్ ఈజ్ డిఫరెంట్. పాపంలోనే బతుకుతాము. యు ఆర్ నాట్ ఏ షీప్, యు ఆర్ ఏ పిగ్. అప్పుడు అర్థమవుతుందా? నేను పందిలాగా నేను బతుకు పాపంలోనే బ్రతుకుతావు. ఇట్ ఈస్ యువర్ విల్, నీ ఇష్టం. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నానంటే డెలిబరేట్ సిన్నింగ్ కాదు. ఇక్కడ గ్రేస్ ఉన్నవాడు పాపము జరగకుండా చూసుకుంటాడు, వాని జీవితంలో పాపము లేకుండా చూసుకుంటాడు. హల్లెలూయా. నువ్వు దేవుని కృపలో నడుస్తున్న వ్యక్తివైతే ఎప్పుడు నేను పాపాన్ని జయించాలా అనే ఆలోచన ఉంటుంది. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ యోసేపు ఉండే పోతీఫర్ ఇంట్లో. పోతీఫర్ భార్య ఏం చేసింది? ఎవరు లేరు, పోదాందా. ఏమన్నాడు? నా దేవునికి విరోధంగా నేను ఈ కార్యాన్ని నేను ఎట్లా చేస్తాను? నా గర్ల్ ఫ్రెండ్కి విరోధంగా, నా బాయ్ ఫ్రెండ్కి విరోధంగా, లేకపోతే నా భార్యకు విరోధంగా, భర్తకు విరోధంగా, లేకపోతే మా అమ్మకు విరోధంగా, నాన్నకు విరోధంగా, ఇవి కాదు. అక్కడ ది మెయిన్ పర్సన్ హూ వీ షుడ్ హ్యావ్ ఇన్ అవర్ మైండ్ ఈజ్ గాడ్. నేను నా దేవునికి విరోధంగా నేను ఈ కార్యాన్ని నేను ఎట్లా చేస్తాను? దట్ ఈస్ గ్రేస్. అర్థమవుతుందా? జోసెఫ్ లైఫ్లో వెన్ హీ వాజ్ రన్నింగ్ ఫ్రమ్ ఫార్నికేషన్, ఫ్లీయింగ్ ఫ్రమ్ ఫార్నికేషన్, పరిగెత్తిపోతున్నాడు, నాకు ఇదొద్దు. దట్ ఈస్ గ్రేస్. హల్లెలూయా. నీ జీవితంలో కృప అనేది పనిచేస్తుందంటే నువ్వు చెడుతనాన్ని అసహించుకుంటావు, నాకు ఇదొద్దు అనుకుంటావు. యూ విల్ హేట్ ఈవిల్, నాకు ఇదొద్దు అనుకుంటావు. హల్లెలూయా. సెకండ్లీ, దేర్ విల్ బి అన్ యాక్సెప్టబిలిటీ. నిన్ను ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ నీ ప్రత్యర్థులు కూడా, ఈవెన్ యువర్ అపోనెంట్స్, దే విల్ బి హెల్పింగ్ యూ. హల్లెలూయా. నీకు కృప నీలో పనిచేస్తున్నప్పుడు అట్రాక్ట్ చేస్తుంది మనుషులను. ఎటువంటి మనుషులను? లైక్ మైండెడ్ పీపుల్. దేవుని యొక్క మార్గంలో నిన్ను నడిపించేటువంటి వ్యక్తులను దేవుడు నీ వైపు అట్రాక్ట్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో కృప పనిచేస్తుందంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ ఉండవు. ఇప్పుడు మనం కొన్ని సంఘాలకు వెళ్తుంటాం, ఒక బ్యాడ్ వేలో పోతుంది, ఈ సంఘం తప్పుదోవలో పోతుంది అని అనిపిస్తుంటుంది. అర్థమైందా? స్టిల్ పీపుల్ విల్ బి స్టేయింగ్. అక్కడే ఉంటారు, మతానుసారంగా ఉంటుంటారు. ఎందుకు? కృప లేదు అక్కడ. కృప ఉంటే యూ విల్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ ఎ లైవ్ టీచింగ్. దేవుని యొక్క వాక్యము ఎక్కడ అన్అడల్టరేటెడ్గా, కల్తీ లేకుండా ఏదైతే బోధింపబడుతుందో దాని వైపు నువ్వు అట్రాక్ట్ చేయబడతావు. హల్లెలూయా. ఆమేన్. యు విల్ బి అట్రాక్టెడ్ టు ది బెస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడికి యు విల్ బి అట్రాక్టెడ్. హల్లెలూయా. ఆమేన్. గాడ్ విల్ సీ దట్ పీపుల్ విల్ స్టార్ట్ యాక్సెప్టింగ్ యూ. అంటే ఎలా అంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ జోసెఫ్ని తీసుకుందాం. యోసేపు పోతీఫర్ ఇంటికి వచ్చిండు. పోతీఫర్ ఇంట్లో ఆయన బానిస. ఆయన దేశస్థుడే కాదు, ఆమేన్, దేశస్థుడే కాదు. ఆయన హీ వాజ్ అ ఫారినర్, అంటే మనం ఏమంటాం విదేశీయుడు. విదేశీయుడైనటువంటి బానిసను పోతీఫర్ చూసి ఏం చేసిండు, ఇంట్లో ఉండే వేరే బానిసలందరికంటే పైన హెడ్గా పెట్టిండు. అర్థమవుతుందా? ఆ బానిసలు ఎక్కడి నుంచి ఉంటారు? ఐగుప్తీయులు ఉండొచ్చు. కానీ వాళ్ళందరి మీద ఎవరైనా లోకల్ ఏం చేస్తారు, మనోన్ని పెడదాం పైన అనుకుంటారు. ఇక్కడ అట్లా కాదు. వెన్ గ్రేస్ ఈజ్ వర్కింగ్, యువర్ స్టేటస్ ఈజ్ ఇమ్మెటీరియల్, యువర్ ప్రొఫెషన్ ఈజ్ ఇమ్మెటీరియల్, యువర్ జెండర్ ఈజ్ ఇమ్మెటీరియల్. నువ్వు ఆడనా మగనా కూడా సంబంధం లేదు. వెన్ గ్రేస్ స్టార్ట్స్ వర్కింగ్, ఆటోమేటికలీ దెర్ విల్ బి ఎ లిఫ్టింగ్ అప్. హల్లెలూయా. ఆయనను తీసుకుపోయి జైల్లో వేస్తున్నారు. జైల్లో వేస్తే ఆయన మీద పెట్టిన నేరం ఏంటి? అటెంప్టివ్ రేప్. ఆయన మీద పెట్టిన కేసు ఏంటి? రేప్. ఏం చేయాలి? ఆయన్ని కఠినంగా పెట్టాలి. కానీ ఆయన ఏం చేస్తున్నారు, జైల్లో కూడా అందరి ఖైదీలకు పైన పెట్టినారు. హల్లెలూయా. డూ యూ అండర్స్టాండ్? సో వాట్ ఎవర్ బి ది కండిషన్, యూ కెన్ టర్న్ ఆన్ ది గ్రేస్ అట్ ఎనీ టైమ్. హల్లెలూయా. యూ కెన్ టర్న్ ఆన్ ది గ్రేస్ ఇన్ యువర్ లైఫ్. దేవుని కృపను నీ జీవితంలో నువ్వు స్టార్ట్ చేయొచ్చు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు కృపను వాడతావో అప్పుడే నీకు మళ్ళీ మళ్ళీ కృప అనేది ఇవ్వబడుతుంది. ఆమేన్. నువ్వు కృపను వాడలేదనుకో ఇవ్వబడదు. అందుకే పౌలు భక్తుడు రాసే మాట నాకు చాలా ఇష్టం. పౌలు ఏమంటాడంటే, నాకు ఇవ్వబడిన కృపలో నేను అందరికంటే ఎక్కువగా పనిచేశాను, అందుకే నాకు ఇంకా ఎక్కువ కృప ఇవ్వబడింది అంటాడు. ఐ వర్క్డ్ మోర్, ఐ లేబర్డ్ మోర్. దేవుడు నాకు కృపనిచ్చిండు, నేను దాంట్లో ఇంకా ఎక్కువ పని చేస్తున్నాను. నేను ఆ పని చేయడం వల్ల నాకు ఇంకా ఎక్కువ ఇవ్వబడింది. హల్లెలూయా. సో కృప అనేది ఎప్పుడు ఇవ్వబడుతుంది? నువ్వు చక్కగా వాడితేనే ఇవ్వబడుతుంది. హల్లెలూయా.